షుగర్ పేషెంట్స్లో క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందా? ఖచ్చితంగా పెరుగుతుందండి. ఎందుకంటే ఒక మెటా అనాలిసిస్ అంటే గ్రూప్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్ అన్నీ కలిపితే ఒక మెటా అనాలిసిస్ చేస్తారు. అందులో తెలిసింది ఏంటి అంటే షుగర్ పేషెంట్స్లో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ రిస్క్ అనేది డబల్ అవుతుంది అని చెప్పారు. ఇందుకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒక కారణం అయి ఉండొచ్చు. ఎవరిలో అయితే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళలో గ్రోత్ ఫ్యాక్టర్ సిగ్నలింగ్ అనేది మారిపోతుంది. అధికంగా పెరిగిపోయిన షుగర్ లెవెల్స్ అనేది ఈ క్యాన్సర్ సెల్స్ ర్యాపిడ్గా డివైడ్ అవ్వడానికి సహాయపడుతుంది. కాబట్టి క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. ఆల్రెడీ క్యాన్సర్ ఉన్న వాళ్ళల్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడం ద్వారా 30% వాళ్ళ డెత్ రేట్ తగ్గిపోయిందండి. కాబట్టి షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడము, అసలు డయాబెటీస్ రాకుండా మనం చూసుకోవడం ద్వారా క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గిపోవచ్చు. దాని గురించి రెగ్యులర్గా వ్యాయామం చేయండి. అధికంగా ఉన్న బరువు తగ్గాలి. ప్రతి మీల్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. అందులో కార్బోహైడ్రేట్, ప్రోటీన్ మరియు ఫ్యాట్, ఫైబర్ బ్యాలెన్స్డ్గా తీసుకోవడం వల్ల డయాబెటీస్నే కాదు క్యాన్సర్ని కూడా మనం నివారించవచ్చు.